అంటే మనం మోకులేసి కట్టి బండ పొట్టపాటి బండ పొట్టపాటు అని ఏగి తాతకాల ఇంకా 10 కాళ్ళు వచ్చినాయి. 10 కాళ్ళలో మనయే పట్టు ఆ ఒడ్డుకి ఎక్కినాయి. అప్పట్లో ఇప్పటికి ఎక్కలే ఆడికి ఊరిది ఆ బండ పెద్ద బండ. అప్పుడు ఒకటే పందెం మన వాడ బోరు పందెం. ఒడ్డుకి ఎక్కడం అంటే ఏంటి? అంటే రోడ్డు మీద ఎగమూరు ఉంది. ఆ ఎగమూరు కూడా ఎక్కినాయి మన మెరక వైపు పైకి ఎక్కాలి. అవును, ఆ టైం కూడా మీరు చెప్పారు 30 దాకా అడిగారు, ఉంచుదామన్నారు, పిల్లలు ఉంచామని అన్నారు. చెప్పిన కానీ కూడా. కానీ మీరు ఎప్పుడైనా సరే ఏ గిత్తలు తెచ్చినా సరే 6 పళ్ళ విభాగం తర్వాత దాదాపు అమ్ముతారు. అమ్ముతాం. మీరు గత చరిత్ర చూసినా సరే మీరు పళ్ళ విభాగంలోనే దాదాపు అమ్మేసుకుంటారు, చిన్న సన్నకారు రైతు కాబట్టి. కానీ ఈ జతను మాత్రం మీరు కేటగిరీ మొత్తం ఆడిందాకున్నారు. ఉంచినాం చూద్దాము ఒకసారి పెద్దిరెడ్డి అనిపిద్దాము దేశంలోని ఒకసారి అనిపించావుగా. అది ఇంకేం లేదు, అందుకే ఉంచింది కూడా. నిజంగా అమ్మాలంటే ఎప్పుడో పోయాయి, అమ్మదలుచుకోలే. చూద్దాం ఈ ఒక్కసారి అందరూ మా ఊళ్ళో ప్రాంతానికి వస్తేనే అడ్డం బండుకొని తీసుకొచ్చినాం. అడ్డం బండుకొని తీసుకొచ్చి జగన్ ఇంటికి వచ్చి కడు చేస్తే నువ్వు, లేకపోతే మేము మందు అయిపోతాను చెప్పిన. వచ్చిండు కడు చేసిండు. 2 బత్తాలు బియ్యము వండి పెట్టిన జనానికి అందరికి. దేవుడు ఏదో మనకి బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏదో మరి దేవుడు వెనక్కి చూసిండు. సరే కానీ చేసేది ఏం లేదు. మనం దేవుడు సృష్టించింది, ఆ దేవుడు తీసుకెళ్ళాడు. అదే తీసుకుపోయిండు. 6 సంవత్సరాల 4 నెలలు మన కాడ వచ్చినాక అది పట్టు అయినా సెకండ్ అయినా ఏమి 100 పందెం తోలింది. అయితే ఎప్పుడన్నా ఎనిక్కి వచ్చి పందెము రాకుండా వచ్చి అరగదు. అది కాలు పెట్టినాక తీయటమే పట్టు. దర్శలో 3 పందాలు పట్టు టచ్లో 300 కోట్లు 17 చిన్న పని. 10 నిమిషాలకి చుట్టించింది. అసలు అది చేసింది వెళ్ళిపోయి. 4 గంటల తోలింది టచ్లో. అసలు ఆన్నిచ్చింది ఆ నర్సరాపేటలో అయితే మామూలుగా తోలింది. అప్పుడు అక్కడ ఓడికి నాకు పోటీ, మా ఇద్దరికి 1 అడుగు 2 అడుగులు ఉంటాం ఇద్దరం. అదే ఈ త్రి ప్రాంతం ఈ కూర్చోడి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇద్దరు భయప్రెడ్డి గారు ఒకళ్ళు, ఎద్దుల మేపటలో మళ్ళీ మీరు మనము అంతేలే, మేము ఇద్దరమే. ఇక్కడ ఈ 2 ఊర్లలో మీరు తప్పితే ఇంకా ఇక్కడ మేపే వాళ్ళు ఎవరు లేరు. మేము మెత్తబడిపోలే. అది మెత్తబడకుండా ఉండాలంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లేకపోతే 6 మనం మెత్తబడము. 6 పళ్ళాలు అమ్ముకుంటే ఎవరైనా సరే. ఇప్పుడు పైటాయికి పోయిలోకి వాతావరణం తేడా వచ్చింది అనుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము, బళ్ళు తిరగబడతాయి. మళ్ళీ కొనాలంటే ఇప్పుడు 20 లక్షలు మనం కొనలేము. అవును, ఏడ కొంటాం, కొనలేముగా. ఏడ కొనేది 20 లక్షలు అయితేనే దాని జాతర కోపు. దాని జాతర ఖచ్చితంగా 20 లక్షలు అయితేనే నిలబడద్ది. దాని కోపు నిలబడాలి. అంటే ఇప్పుడైతే ఎలపట ఎద్దు మీ దగ్గర చనిపోయింది, ఇది దాపడది. అసలు ఈ దాపట ఎద్దు కూడా ఒకప్పుడు ఎలపట ఎద్దేనంట. ఎలపటే బాగపోయిద్ది అంట. అసలు ఎలపట అయితే అసలు మామూలు మనకి ఏ ఎద్దుని వేసుకొని ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ఇప్పటికి మీరు దాపట ఎద్దుని వెతుకుతున్నారంటే దాని జతకి దాపడదే కావాలి. కొంటే దాపడది మేము జడమాలది. అది ఎవరన్నా వస్తే ఇవ్వగలుగుతా, ఇస్తారా గిత్తన ఏమన్నా? అమ్ముదాం. అయితే దాని బేరం వస్తే అమ్ముతాం, లేకపోతే ఉంటది. కొంటే మాత్రం దాపట ఎద్దే కొంటారు. దీన్ని మాత్రం ఎలపట వేసుకుంటారా? ఎలపట వేసుకుంటాం. దేవుడు ఎడ చేస్తాడో మనకు తెలియదు. అవును, ఈ ఏరియాలో ఎక్కువగా ఏగి తాత, ఈ తాత పేరు ఎక్కువగా స్మరిస్తూ ఉంటారు, పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకని తాత ఏగి తాత అంటే స్వామి తిరణాల పేపర్లు బ్రహ్మాండంగా తాగుతుంది. ఏ ఊరు? పొట్లపాడేనా? ఏగి తాత అసలు పొట్టపాడు కాదంట, అక్కడ కారపూడి కానంట ఏగి తాత అసలు నిలిచింది. ఆ నుంచి ఇదికి వచ్చిండు, ఇక్కడ నిలిచిండు. ఇక్కడ బాగా తాగుతుంది తిరణాలు. మేము కూడా ఎత్తేది అందరు చాలా టిక్కి బియ్యం పోయాం అందరం మొత్తం ఏగితా. ఇబ్బంది ఏం లేదు. ఏగితాత మా ఊరి మీద కొన్నమాట. ఆడ అంత తెక్కిడి చేయదు, మా ఊర్లో తెక్కిడి చేద్ది. పట్లపాడు జత వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ జత వచ్చినప్పుడు కానీ ఏగతాత పేరే వచ్చింది. ఏగిపోతాయి మాకు. ఏగితాత బోర్డు చేసి ఒంటి అటు తగిలితే నోట్లో ఎద్దు గగ్గరిస్తే అసలు లేచిపోద్ది బండ కూడా. అట్టుంటది అన్నమాట. ఏగి తాత వరకు మాకు బాగా దేవుడు మన అందున బాగున్నాడు. అదేంది మళ్ళీ